థామస్ పికెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, 21వ శతాబ్దపు పెట్టుబడి మీద ప్రతిష్టాత్మకమైన గ్రంథ రచయిత. ఆయన భారత ప్రభుత్వం తమ ఆదాయం పెంచుకునే మార్గాలు సూచించారు. 10 కోట్లు అంతకు మించిన ఆస్తిపరుల మీద 2% సంపద పన్ను విధించాలన్నారు. వారసత్వపు పన్ను 33% విధించాలి అన్నారు. సంపద పన్ను 2% పెట్టి వారసత్వపు పన్ను 33% విధించినట్టయితే భారత ప్రభుత్వానికి తమ జీడిపిలో, తన జాతీయ సంపదలో 2.73% అదనపు ఆదాయం ప్రభుత్వానికి చేరుతుంది అన్నారు. జీడిపిలో, జాతీయ స్థూల ఉత్పత్తిలో 2.73% అదనపు ఆదాయం అని అంటే అసాధారణం, మామూలు విషయం కాదు. లక్షల కోట్లు కదా. అంటే ప్రభుత్వానికి కావలసినంత ఆదాయం పెరుగుతుంది. ఎంత ఆదాయం పెరుగుతుంది అని అంటే ఈ దేశంలో పేద మధ్యతరగతి ప్రజల సబ్సిడీలకు, వాళ్ల సహాయానికి అవసరమైనటువంటి సంక్షేమ పథకాలకు కావలసిన డబ్బంతా వస్తుంది. అంతేకాదు, విద్య, వైద్య సౌకర్యాలు సంపూర్ణంగా ప్రభుత్వం భరించడానికి అవకాశం కలిగేంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. అంటే సాధారణ ప్రజల ప్రధానమైన సమస్యలు ఓ కొలిక్కి రావడానికి దారితీస్తుంది. అంత ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది. మరి ఈ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా? భారత ప్రభుత్వపు ముఖ్య ఆర్థిక సలహాదారు ఇందుకు అంగీకరించట్లేదు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇందుకు అంగీకరించట్లేదు. మరి థామస్ పికెట్టి ఈ సూచన ఎందుకు చేశారు? ఆయన G20 దేశాల సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి అంటున్నారు. అంతే. అంటే మీరే తీసుకున్న నిర్ణయాలు, మీరే చేసిన వాగ్దానానికి మీరు కట్టుబడి ఉండండి, మాట తప్పకండి అంటున్నారు. అంటే G20 దేశాల సమావేశంలో, గత జూలైలో జరిగిన G20 దేశాల సమావేశంలో ఈ విషయంలో స్థూలంగా ఏకాభిప్రాయానికి వచ్చారు. దాన్నే అమలు జరపండి అంటున్నారు ఆయన. ఇప్పటికే భారతదేశంలో 1% జనాభా చేతుల్లో 40.1% సంపద, అంటే దాదాపు సగానికి దగ్గర సంపద కేవలం 101 చేతుల్లో ఉంది. మిగిలింది మాత్రమే 99 మంది చేతుల్లో. అంటే 1% మంది ఎంతగా తెగబలిసిపోయినలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది దేశంలో అనేక సమస్యలకు కారణం అవుతున్నది. దీనికి పరిష్కారం వెతకాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి అని సామెత. ఇప్పుడు థామస్ పికెట్టి చెప్పింది అదే. ఎక్కడ సంపద పోగవుతుందో అక్కడి నుంచే పన్ను అదనంగా వేసి ఆదాయం పొందండి అంటున్నారు. 10 కోట్లు అంతకంటే ఎక్కువ సంపద కలిగిన వాళ్ల మీద 2% సంపద పన్ను వేయడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అందరి మీద వేయట్లేవు. అంతేకాదు, వారసత్వపు పన్ను 33%. ఈ వారసత్వపు పన్ను ఎందుకు? మన రాజ్యాంగం చెప్తున్నది, రాజ్యాంగం ముందు అందరూ సమానమే, పుట్టుకతో అందరూ సమానమే, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. కానీ ఒక వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఒక సాధారణ అడ్డా కూలీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఒక శతకోటీశ్వరుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఈ ముగ్గురి ఆర్థిక సామాజిక పరిస్థితులు ఒకే రకంగా లేవు. ఈ ముగ్గురిలో సంపద కలిగిన కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలకు అనుకోకుండానే కావలసినన్ని అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళు కష్టపడకుండానే వాళ్ళ తాతల తండ్రులు సంపాదించిన దాని మీద వాళ్ళు కేవలం అనుభవిస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము ఎంత అనుభవించినా తప్పు లేదు. కానీ ఇదేది కూడా వారు కష్టపడి సంపాదించింది కాదు. పుట్టుకతో వ్యవసాయ కూలి కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఒక కార్మిక కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఒక శతకోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పుట్టుకతో ముగ్గురు సమానమే. కానీ వారి తాతల తండ్రులు సంపాదించిన సంపద ఒక్కళ్లకు మాత్రం ఉంది, మిగతా ఇద్దరికి లేదు. కాబట్టి అవకాశాలు కూడా ఆ మేరకు అందరికీ సమానంగా లేవు. అందుకని వారు సంపాదించని సంపదను వాళ్ళు పూర్తిగా అనుభవించాల్సిన అవసరం లేదు. అందుకని వారసత్వంగా వాళ్ళ తాతల తండ్రుల సంపదను వాళ్ళు పొందాలి అంటే ముందు 33% ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాలి అనేది వారసత్వ పన్ను సూత్రం. మరి న్యాయమైందే కదా ఇది. ఇది భారతదేశానికి మాత్రమే పికెట్టి సూచిస్తున్నది కాదు. ఇప్పటికే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఉన్నది. భారతదేశంలో కూడా దీన్ని ప్రవేశపెట్టండి అంటున్నారు. 2015కు ముందు భారతదేశంలో కూడా సంపద పన్ను ఉన్నది. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే సంపద పన్ను రద్దు చేశారు. అంటే శతకోటీశ్వరుల మీద ఉన్నటువంటి ప్రేమ అన్నమాట. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏమంటున్నారు? వారసత్వ పన్ను విధిస్తే మధ్యతరగతి, అట్లనే ఔత్సాహికులు తమ సంపదను తమ పిల్లలకు ఇవ్వడానికి ఇబ్బందులు పడతారు. మధ్యతరగతి పెద్దగా ఇబ్బందులు పడేదే ఉంది, వాళ్ళకు ఉండే సంపద ఎంత? అసలు సమస్య ఔత్సాహికుల దగ్గర. ఔత్సాహికులంటే ఎవరు? ఆ ఔత్సాహికులంటే అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, బజాజ్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. ఈరోజు శతకోటీశ్వరులందరూ ఔత్సాహికులే. 10 కోట్లకు మించి ఆస్తి కలిగిన వాళ్ళందరూ ఔత్సాహికులే ఇప్పుడు
మోడీ ప్రభుత్వం దృష్టిలో. అందుకే నిర్మలా సీతారామన్ గారు ఔత్సాహికులకు ఇది ఇబ్బంది అంటున్నారు. కానీ దేశంలో అనేక సమస్యలు పరిష్కరించడానికి తోడ్పడేటువంటి ఒక ముఖ్యమైన చర్య ఇది. ఈ సంపద పన్ను, ఈ వారసత్వ పన్ను విధించగలిగితే భారతదేశంలో ప్రజలకున్న కీలకమైన సమస్యలు అనేకం పరిష్కరించడానికి అవకాశం వస్తుంది కదా. కానీ భారత ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. ఒక సంవత్సర కాలంలో శతకోటీశ్వరుల సంపద ఎంత పెరిగిందో మనం చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. భారతదేశంలో ఒక 100 మంది శతకోటీశ్వరుల సంపద ఒక సంవత్సర కాలంలో సుమారు 25.5 లక్షల కోట్ల నుంచి సుమారు 93.5 లక్షల కోట్లకు పెరిగింది ఒక్క సంవత్సర కాలం. మరి ఇంత పెద్ద సంపద ఈ రూపంలో పోగవుతున్నప్పుడు ఈ సంపద మీద సంపద పన్ను వేయడానికి అభ్యంతరం ఏమిటి? ఎందుకు ఉండాలి? వారసత్వ పన్ను విధించడానికి ఎందుకు అభ్యంతరం ఉండాలి? కానీ మోడీ ప్రభుత్వానికి, ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఇలాంటి శతకోటీశ్వరులే దేశభక్తులుగా కనపడుతున్నారు. ఇలాంటి శతకోటీశ్వరులే ఔత్సాహికులుగా కనపడుతున్నారు. 143 కోట్ల మంది ప్రజల సమస్యలు ఈరోజు మోడీ ప్రభుత్వానికి అంత ముఖ్యం అనిపించట్లేదు. ఈ శతకోటీశ్వరులే వారికి ఔత్సాహికులు, ఈ ఔత్సాహికుల సమస్యలే వారికి ముఖ్యంగా కనబడుతున్నాయి. వీరిని నొప్పించడానికి వారు సిద్ధంగా లేరు. లేకపోతే G20 దేశాల సమావేశంలో ఆమోదించిన విషయాన్ని అమలు జరపడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? కోట్ల సంపద కలిగినటువంటి వాళ్ల మీద సంపద పన్నుకు, వారసత్వ పన్నుకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఈ మాత్రం పన్ను వేయగలిగితే సంపద పన్ను, వారసత్వ పన్ను దేశంలో ముఖ్యమైన సమస్యలు అనేకం పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతున్నప్పుడు మోడీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించాలి? బీజేపీ ప్రభుత్వానికి ఈ శతకోటీశ్వరుల మీద ఇంత ప్రేమ ఎందుకు? సాధారణ ప్రజలను ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేయాలి? ఇప్పుడు ఓటేసిన ప్రజలందరూ ఆలోచించాలి. ఓటేసిన ప్రజలందరూ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఈ సంపద పన్ను విధించడానికి, ఈ వారసత్వ పన్ను విధించడానికి ఎందుకు మీకు అభ్యంతరం అనేటువంటి ప్రశ్న ప్రతి భారతదేశ పౌరులు కూడా మోడీ ప్రభుత్వాన్ని వేయాల్సినటువంటి అవసరం ఉంది, నిలదీయాల్సిన అవసరం ఉంది, గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది.